హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎండి వరల్డ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అందరు కూడా చాలా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే డీమార్ట్కి అనేది వచ్చానమాట సరదాగా. అసలు డీమార్ట్కి అయితే బయటికైతే రాలేదనమాట. నేను సరదాగా బయటికి వెళ్దామని చెప్పేసి మా డాడీతో అన్నానమాట. సరదాగా వెళ్దాము రాజానగరం వరకు అని చెప్పి అనుకున్నాము. కానీ మనం ఊరుకుంటామా, అక్కడితో మనకి ప్లాన్ అయితే టర్న్ అయిందనమాట. సరే ఎప్పుడు వెళ్ళలే కదా, చాలా రోజులు అయింది వెళ్ళాను, కానీ చాలా రోజులైంది. మా డాడీకి డీమార్ట్స్, ఇంకా స్పెన్సర్స్ ఇలాంటివన్నీ కిట్లకి తీసుకెళ్ళరనమాట. ఎప్పుడో ఒకసారి లాంగ్ వెకేషన్‌కి వెళ్ళినట్టు అలా ఎప్పుడో తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడే మనం వదలం కదా! సో, అయితే లోపలికి వెళ్ళాను. జస్ట్ నార్మల్‌గా చూసి వచ్చేద్దాము ఏమేమి ఆఫర్స్ ఉన్నాయని వెళ్ళాను, కానీ ఇంకా ఆగం కదా! వన్స్ వెళ్తే ట్రాలీ తీసుకొని అయితే లోపలికి వెళ్ళి ఇంకా అన్నీ వేసాననమాట స్లోగా. యాక్చువల్లీ కుకీస్ సెక్షన్‌లో ఏం తీసుకోలేదు. స్టార్టింగ్ నేనైతే నార్మల్‌గా అన్నీ చూస్తున్నాను, కానీ నాకు ఇందులో మ్యూస్లీ అది తీసుకోవడానికి వస్తాననమాట నేను మెయిన్. ఇక్కడైతే నాకు క్వాలిటీ చాలా ఇష్టం. ఈ వీడియో గనక మా అక్క చూసిందా, అబ్బబ్బబ్బా! ఫోన్ చేసి మరి తెగ తిట్టేస్తుంది అనమాట నన్నైతే. మా అక్కకి తెలీదు మేము డీమార్ట్ వెళ్తున్నట్టు, అలాగే మా అక్క కూడా లేదనమాట ఇంట్లో. మా అక్క చూసిందంటే ఇంకా వేసుకుంటుంది నన్ను. ఎందుకంటే మేము చెప్పి వెళ్ళలేదు మా అక్కకి, మేము వెళ్తున్నాము డీమార్ట్కి ఇలా వెళ్తే నాకు చెప్పండి ఫోన్ చేసి, అందుకని మా అక్క ఉంటే ఎలా అయినా చిన్న కూతుళ్ళు అనుకున్నవన్నీ వేసుకోలేరు కాబట్టి నేనైతే మా అక్క లేకుండా వెళ్ళాను. కానీ మా అక్కకు కూడా తీసుకున్నాను అనుకోండి. ఇక్కడైతే కావాల్సినవన్నీ కూడా తీసుకున్నానమాట. కొన్ని ఇంట్లోకి తీసుకుంటాం కదా గ్రాసరీస్, అవన్నీ కూడా తీసుకుని ఇంకైతే ఇక్కడ టీ పొడి అయితే మెయిన్ తీసుకుంటారు మా డాడీ, ఏం చూసినా చూసకపోయినా. అండ్ ఈ సెక్షన్లో అన్నీ చూసాం, కానీ ఎందుకులే అన్నీ ఉన్నాయి కదా అని కాంప్రమైజ్ అయ్యి అయితే వచ్చేసాను అనమాట. చాక్లెట్ సెక్షన్స్కి వెళ్ళి అలా కొన్ని వేశాను. నాకైతే బాగా ఏమంటే హోమ్ డెకోర్ ఉంటుంది కదా డీమార్ట్లో, వాటి కోసం అయితే వెళ్తానమాట నేను చూడడానికి. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండ్ క్యాండిల్ ఉంటాయి కదా, టీ లైట్ క్యాండిల్స్, అలాంటివన్నీ తీసుకోవడానికి వెళ్తానమాట నేను డీమార్ట్లో. గ్రాసరీస్ ఇవన్నీ కొన్న, కానీ ఎక్కువ నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవడానికి అయితే వెళ్తామన్నమాట. అండ్ సరదాగా వెళ్ళైతే చాలా బిల్ అయితే చేశానఅనమాట నేను. ఎంత బిల్ చేశానన్నది లాస్ట్లో అయితే చెప్తాను. మా మమ్మీ రాలే కాబట్టి ఎలా అయినా కొంచెం తిట్లు తగ్గాయి, కానీ ఇంటికి వెళ్ళాక ఎలాగో ఉంటుందిలేండి బిల్ చూసాక. ఇక్కడైతే కొన్ని కావాల్సినవన్నీ తీసుకున్నామన్నమాట. ఇది కొంచెం ఏమంటారు, మనకి మా మమ్మీ అయితే మెయిన్గా చెప్పారు వెళ్తే అట్ల పెనం తీసుకురమ్మని. మాకు అట్ల పెనం సెక్షన్ వెతకడానికి గంట సేపు పట్టిందనమాట. ఈలోపు మనం ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఇక్కడ హోమ్ డెకర్ ఉంది కదా పూజా ఐటమ్స్లో, అక్కడ అవన్నీ కూడా వేసాను నేను ట్రాలీలో. టిష్యూస్, అలాగే నాకు ఇక్కడ పూజ ఆయిల్ అవన్నీ కూడా బై వన్ గెట్ వన్ అంటే అవి కూడా వేసాము. కార్లోకి ఫ్రెష్నర్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా స్నాక్స్కి వచ్చామన్నమాట. స్నాక్స్లో అయితే నేనేం తీసుకోలే, కానీ మా అక్కకి మ్యాడంగిల్ అవి తీసుకున్నాను. అలాగే మా డాడీకి ఛాయ్లో వేసుకుంటారు కదా అవి తీసుకున్నాను. ఇక్కడ కనబడుతుంది కదా మ్యూస్లీ, ఇంకా అవి తీసుకుని అయితే మొత్తం చూస్తున్నాం. ఇక్కడ రైస్ అవన్నీ బాగుంటాయి, కానీ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కదా ఎందుకు అని చెప్పేసి ఏం ట్రై చేయలేదన్నమాట. ఇంకా తర్వాత మనం ఫ్రోజన్ సెక్షన్కి అయితే వెళ్ళాము. అక్కడ వచ్చేసి ఒక యోగర్ట్ ఉంటుందన్నమాట, బ్లూబెర్రీ యోగర్ట్ అని. ఎవరైనా వెళ్తే ట్రై చేయండి, మనకైతే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. తర్వాత మేమంతా తిరిగేసాం, కానీ మెయిన్ కామెడీ పార్ట్ ఏంటంటే మా మమ్మీ చెప్పిన అట్ల పెనం మర్చిపోయి మేమైతే బిల్ వేయించేసుకున్నామన్నమాట. ఆ తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోయి ఐస్ క్రీమ్, డీమార్ట్కి వస్తే నేను ఐస్ క్రీమ్ తినకుండా ఆగం కదా, ఐస్ క్రీమ్ తిందాం అనేసరికి అయితే బిల్ అక్కడ మేము మర్చిపోయింది గుర్తుకొచ్చిందనమాట అట్ల పెనం. ఇంటికి వెళ్తే మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా బ్యాక్ వచ్చి తీసుకున్నాము. అది వచ్చేసి మాకు తెలియదు, మరి ఇంటికి వెళ్ళాక మా మమ్మీ చూసాక మరి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో, ఇది తెచ్చారు ఏంటి అని అంటారేమో చూడాలి. అట్ల పెనం తీసేసుకున్న తర్వాత అక్కడ ఏదో కొంచెం మంచిగా ప్లేట్ అయితే కనబడుతుంది అనమాట, లైక్ సిరమిక్ టైప్లో. సిరమిక్ ఐటమ్స్ చూసినా నాకు కొంచెం అట్రాక్టివ్గా కనబడుతుంది, ఏది కనబడితే అది వేసేయాలనిపిస్తుంది. కానీ డీమార్ట్కి వచ్చిన తర్వాత కొంచెం ఆగాలి కదా, మనం కంట్రోల్లో ఉండాలి. ఇంకా అవి తీసుకుని ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. నేను చెప్పానా ఎంత డీమార్ట్కి వస్తే నేను ఎంత బిల్ చేశానంటే దాదాపు ఒక 10,000 అయితే బిల్ చేసాము. యాక్చువల్లీ ఏమి కొనలేదు, అంతా చెత్త కొన్నాము, కానీ మా మమ్మీ లేరు కదా, కానీ ఆ మాత్రం అయితే మేము బిల్ అయితే చేశానమాట. పర్లేదు, డాడీలతో ఎంత చేసినా పర్లేదు, కానీ మమ్మీస్ అయితే కొంచెం కళ్ళుతోనే భయపడేస్తారనుకోండి. And that's it for today's vlog. Please do like, share and subscribe our channel MD Well YouTube channel.